సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మీరు చాలా డేస్ నుంచి అయితే అడిగినారు కదా బ్రో, క్రిప్టోలో లాంగ్ టైం కోసం ఎట్లా ఇన్వెస్ట్ చేయాలి బ్రో అని. సో మీకోసం ఈ రోజు ఏంటంటే స్పాట్ ట్రేడింగ్ ఎట్లా చేయాలో చూపిస్తా. నేను ఇన్ని డేస్ ఎందుకు చెప్పలేనంటే గైస్ చూడండి, సో మనకి ఇంతకు ముందు మన డెల్టా ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ లో స్పాట్ ట్రేడింగ్ అనేది లేకుండే. అంటే స్పాట్ ట్రేడింగ్ అనేది ఒక ఫ్యూచర్ ఉంటది అన్నట్టు, ఐ మీన్ అదొక ట్రేడింగ్. సో దానికి ఏంటంటే మనం ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా అనేది చేస్తాం. సో ఇన్ని డేస్ నుండి ఆ ఫ్యూచర్ అనేది లేకుండే మనకు డెల్టా ఎక్స్చేంజ్ లో, బట్ మనకు న్యూ గా ఇది కూడా యాడ్ అయిపోయింది. సో అందుకోసం ఈ వీడియో అనేది చేస్తున్నా. సో మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో, జాగ్రత్తగా అయితే చూడండి. సో ఎట్లా ఇన్వెస్ట్ చేయాలి లాంగ్ టైం కోసం, మనం ఎట్లా బై చేయాలి, ఎట్లా సేల్ చేయాలి, అండ్ మనకి ఎంత ట్యాక్స్, ఎంత టీడీఎస్ ఎంత పడుతుంది ఏంది అనేది ప్రతి ఒక్కటి ఎక్దమ్ డీటెయిల్ గా అయితే చూపిస్తా. సో వీడియోని అయితే కంప్లీట్ గా చూడండి బ్రో. ఓకే, సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఇక్కడైతే చూసుకోవచ్చు. సో నేను డెల్టా ఎక్స్చేంజ్ ఇండియన్ ప్లాట్ఫామ్ అయితే ఓపెన్ చేసుకున్నా బ్రో. సో ఈ రోజు ఏంటంటే మనము స్పాట్ ట్రేడింగ్ అనేది చేయబోతున్నాం. సో చాలా మంది అడిగినుండే కదా బ్రో, మేము లాంగ్ టైం కోసం క్రిప్టోలో ఎట్లా ఇన్వెస్ట్ చేయాలని. సో మీకోసం ఈ వీడియో. సో మనకు న్యూ ఫీచర్ వచ్చేసింది స్పాట్ అనేది. ఓకేనా, సో ఇదేంటంటే మనము మీరు లాంగ్ టైం కోసం హోల్డ్ చేయొచ్చు. అంటే మీరు లైక్ ఒక బంగారం కొనుక్కొని ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా పెట్టుకుంటారు కదా, లాంగ్ టైమ్ లో కొంచెం వాల్యూ పెరిగిన తర్వాత మనం సేల్ చేసామని. సో దీంట్లో కూడా సేమ్ అదే విధంగా ఉంటదన్నట్టు. అంటే మీరు బిట్‌కాయిన్ గాని, ఇథీరియం గాని మీరు పర్చేస్ చేస్తారు. దాన్ని హోల్డ్ చేసి తర్వాత మీరు సేల్ చేసుకుంటే మీకేందంటే ఒకవేళ ప్రైస్ పెరిగితే మీకు ప్రాఫిట్స్ అనేవి వస్తాయి. సో ఓ మొత్తం టోటల్ ప్రాసెస్ చూపిస్తా. మనం ఎట్లా బై చేయాలి, ఎట్లా సేల్ చేయాలి, అండ్ మనకి ఎంత టాక్స్ పడతది, అండ్ టీడీఎస్ ఎంత పడతది, ప్రతి ఒక్కటైతే చూపిస్తా. జాగ్రత్తగా చూడండి. మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో. ఓకే. సో ఇప్పుడేందంటే ఇక్కడ చూసుకోవచ్చు, స్పాట్ అని ఆప్షన్ అయితే ఉంది కదా. మీకు మొబైల్‌లో కూడా సేమ్ ఇదే విధంగా ఉంటది బ్రో. ఓకేనా, మొబైల్‌లో కూడా సేమ్ ఇదే విధంగా ఉంటది. సో ఇక్కడ నేను ల్యాప్‌టాప్‌లో చూపిస్తున్నా, పెద్ద స్క్రీన్ కనిపిస్తది కాబట్టి. సరేనా? సింపుల్‌గా స్పాట్ పైన క్లిక్ చేసుకుంటా. క్లిక్ చేసుకోంగానే మనకు ఈ విధంగా అయితే వచ్చేస్తది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోవచ్చు, ఇక్కడ మనము ఏందంటే ఇథీరియం ఉంటది, బిట్‌కాయిన్. అంటే మనము స్పాట్ ట్రేడింగ్ అనేది ఈ 2 అసెట్స్‌లో అయితే చేసుకోవచ్చు. ఈ 2 కాయిన్స్‌లో అయితే చేసుకోవచ్చు. బిట్‌కాయిన్‌లో అండ్ ఇథీరియంలో. ఓకేనా? మిగతా కాయిన్స్‌లో అయితే చేయలేము. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేను బిట్‌కాయిన్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేద్దామని అనుకుంటున్నా. సో ఇన్వెస్ట్‌మెంట్ చేద్దామంటే ఫస్ట్ ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకోవచ్చు, స్పాట్ వాలెట్ వాల్యూ నా దగ్గరైతే 00 అయితే ఉంది. అంటే నా దగ్గర నా స్పాట్ వాలెట్‌లో మనీ అనేవి లేవు. నా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్, నా ఎఫ్ఎన్ఓ వాలెట్‌లో అయితే ఉన్నాయన్నట్టు. అంటే ఈ వాలెట్ ఉంటది కదా, ఇగో ఇక్కడ మన వాలెట్ ఉంటది కదా ఇది. ఈ వాలెట్‌లో అయితే ఉన్నాయి. ఇదేందంటే ఇది ఎఫ్ఎన్ఓ వాలెట్ అన్నట్టు. మనం ఏం చేస్తామంటే ఈ వాలెట్‌లకి ఫస్ట్ ట్రాన్స్‌ఫర్ చేసుకుంటాం. చేసుకోవడానికి సింపుల్ ఇక్కడ చూసుకోవచ్చు, ట్రాన్స్‌ఫర్ ఫండ్స్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇగో ఫ్రమ్ ఎఫ్ఎన్ఓ వాలెట్ టు స్పాట్ వాలెట్. ఓకేనా, సో ఎంత యాడ్ చేసుకోవాలంటే అంత యాడ్ చేసుకోవచ్చు. అంటే మీ దగ్గర ఎంత ఫండ్స్ ఉంటే అంత యాడ్ చేయొచ్చు. నా దగ్గర చూసుకోవచ్చు, దగ్గర దగ్గర 5000 చిల్లరేమో ఉన్నాయి మన దగ్గర. సో కాబట్టి జస్ట్ ఏంది, నేను ఒక ₹1000 యాడ్ చేసుకుంటా అంతే. ₹1000 యాడ్ చేసుకుంటా, మీకు శాంపుల్ లాగా చూపిస్తున్నా కాబట్టి. ఓకే, దాని తర్వాత కన్ఫర్మ్ పైన క్లిక్ చేసుకోగానే ఇక్కడ మనకు మన స్పాట్ వాలెట్లకి వచ్చేస్తాయి. ఎఫ్ఎన్ఓ వాలెట్ నుంచి స్పాట్ వాలెట్లకి వచ్చేసినాయి. సో ఇప్పుడు మీరు మళ్ళా స్పాట్ వాలెట్ నుంచి ఎఫ్ఎన్ఓకి కన్వర్ట్ చేయాలంటే సింపుల్ ఇక్కడ క్లిక్ చేసుకొని ఫ్రమ్ స్పాట్ వాలెట్ టు ఎఫ్ఎన్ఓ వాలెట్‌కి మీరు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఒకటే క్లిక్‌లో మీకు అయిపోతాయి అన్నట్టు. సరేనా? ఈ విధంగా మనం ట్రాన్స్‌ఫర్ చేసుకుంటాం. ఇప్పుడు మనం ట్రాన్స్‌ఫర్ అయితే చేసుకున్నాం గదా. ఇప్పుడు నెక్స్ట్ ఏందంటే, ఇప్పుడు మీరు ఇథీరియంలో మీరు ఏందంటే ఇన్వెస్ట్‌మెంట్ చేద్దాం అనుకుంటున్నారా? బిట్‌కాయిన్‌లో చేద్దాం అనుకుంటున్నారా? డిసైడ్ అయ్యి చేయండి. సో చాలా మంది బిట్‌కాయిన్ అంటారు కాబట్టి నేను బిట్‌కాయిన్‌లో చేసి చూపిస్తా. సింపుల్‌గా మీరు ఇథీరియం కూడా సేమ్ ప్రాసెస్ ఉంటది. ఇప్పుడు బిట్‌కాయిన్ పైన క్లిక్ చేసుకుంటా. క్లిక్ చేసుకోంగానే ఈ విధంగా అయితే వచ్చేస్తది. సరేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే మనము బై అనేది చెయ్యాలి బ్రో. మనము కొంచెం క్వాంటిటీ బై చేసిన తర్వాతనే ఆ క్వాంటిటీని తర్వాత మనం సేల్ చేసుకోవచ్చు. ఓకేనా? అంటే ఇక్కడ మనం డైరెక్ట్‌గా షార్ట్ సేల్ అనేది చేయలేం. ఎఫ్ఎన్ఓ లాగా. అంటే మనం ఫ్యూచర్స్‌లో చేస్తాం గదా, షార్ట్ సేల్ చేస్తాం, బై గూడా చేస్తాం. బట్ దీంట్లో అట్లుండది. ఎందుకంటే ఇది ఒక యాసెట్ లాగా ఉంటదన్నట్టు మీకు. ఓకేనా? అంటే మీరు ఒక బంగారం మీరు ఒక 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 తులం గాని, 2 తులాలు గాని బంగారం కొన్నారనుకోండి బ్రో. సో మీ దగ్గర బంగారం మీరు కొంటేనే దాన్ని మీరు సేల్ చేయగలుగుతారు. మీరు కొనంది సేల్ చేయలేరిక్కడ. అర్థమైతుంది గదా. సో ఇది గూడా సేమ్ ఇదే విధంగా, అంటే ఇది గూడా ఒక యాసెట్ లాంటిది మనకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బై చేయాలి. సో సింపుల్‌గా బై బీటీసీ పైన క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఎంత అమౌంట్‌తోని బై చేయాలనుకుంటున్నారో టైప్ చేసేయండి. లైక్ ఇప్పుడు నేను ఏందంటే ఒక 500 తోని బై చేద్దాం అనుకుంటున్నా. జస్ట్ 500 తోని. 500 ఇచ్చేసిన. సో మినిమమ్ ఆర్డర్ సైజ్ ఇంత చూపిస్తున్నాడు కాబట్టి, సో నేను ఏం చేస్తాను, 900 తోని తీసుకుంటా. ఓకేనా, 500 తోని చేయలేము. 900 తోని తీసుకుంటా. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి బ్రో. సో ఇక్కడ మీరు ₹1000 తోని, 10,000 తోని చేసినారనుకోండి, మీకు ఎక్కువ రిటర్న్స్ అనేవి రావు దీంట్లో. మీకు కొంచెం మంచి రిటర్న్స్ కావాలి లాంగ్ టైమ్‌లో అంటే మీరు మినిమమ్ ఒక
1,00,000 అట్లా 1,00,000 పైన చేస్తేనే మీకు కొంచెం రిటర్న్స్ వస్తాయి. ఎందుకంటే బ్రో బిట్‌కాయిన్ ప్రైస్ చూసుకోండి ఎంత నడుస్తుంది ఇక్కడ మీరు పైన కనబడుతుందా? ఇగో ఎంత నడుస్తుంది కనిపిస్తుంది గదా! అందుకోసం మీరిక్కడ రూ. 1000 తోని 10,000 తోని చేసినారనుకోండి, మీరు ఒక 1 ఇయర్ హోల్డ్ చేసినా సరే, మార్కెట్ మూవ్ అయినా సరే, మీకు మాక్స్ టు మాక్స్ ఒక ఎక్కువ ప్రాఫిట్స్ అనేవి రావన్నట్టు. అర్థమైతుంది గదా! మనం కొంచెం ప్రాఫిట్స్ రావాలంటే కొంచెం ఎక్కువ అమౌంట్ పెట్టాలి. ఒకవేళ మీకు తక్కువ అమౌంట్‌తోని చేయాలనుకుంటే మీరు ఫ్యూచర్స్‌లో చేసుకోవచ్చు. మనం చేస్తూనే ఉంటాం గదా! ఫ్యూచర్ ట్రేడింగ్. సో, అట్లా చేసుకోవచ్చు. సో, దీంట్లో మనం ఏందంటే ఇన్వెస్ట్‌మెంట్ కోసం జేస్తున్నాం గాబట్టి, కొంచెం మీరు ఒక 1,00,000 గాని, 2,00,000 గాని, 5,00,000, 10,00,000 అట్లా పెట్టుకొని చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి జెప్తున్నా, మీ రిస్క్ పైన డిపెండ్ అయ్యి అయితే ఉంటది. ఓకేనా? మీ పైన డిపెండ్ అయితూ ఉంటది. ఇప్పుడు నేను జెప్తున్నా గదా అని 1,00,000, 10,00,000 పెట్టేయడం గాదు. మీరు మంచిగా చూసుకోండి. చార్ట్స్‌ని రీడ్ చేయండి. ఓకేనా? మీకు అర్థమైతది. మార్కెట్ ఇక్కడికెళ్ళి ఇంకా బిట్‌కాయిన్ ఇంకా ఫ్యూచర్‌లో పెరుగుతదా? తగ్గుతదా? అనేది మీకు అర్థమైతేనే పెట్టండి గైస్. ఓకే. నా తరపు నుండి ఎలాంటి రికమెండేషన్ అనేది లేదు. జస్ట్ ఏందంటే మీకు ఈ ప్రాసెస్ చూపిస్తున్నా మనం ఎట్లా చేయాలనేది. ఓకే. సో, ఇప్పుడు 900తోని తీసుకుంటున్నా నేను. దాని తర్వాత సింపుల్‌గా ఏం జేయాలంటే ఇక్కడ చూసుకోవచ్చు మనకు మాక్స్ బై ఎంతొస్తుంది మనకు 0.001 బీటీసీ అనేది వస్తుంది. యూపే ఎస్టిమేటెడ్ ఎంత రూ. 619 ఏమో నేను పే చేస్తున్నా అని వస్తుంది ఇక్కడ. సింపుల్‌గా బై బీటీసీ పైన క్లిక్ చేసేస్తా ఇక్కడ. క్లిక్ చేసుకోంగానే చూసుకోవచ్చు బై ఆర్డర్ కంప్లీట్ అనేది అయిపోయింది. సో, ఇక్కడ మనం ఏ ప్రైస్ పైన బై చేసినాం, బిట్‌కాయిన్ ఎప్పుడు ఏ ప్రైస్ ఉన్నప్పుడు బై చేసినాం వచ్చేస్తది. అవైలబుల్ క్వాంటిటీ మన దగ్గర క్వాంటిటీ ఎంతుంది, మనం ఎంత క్వాంటిటీ బై చేసినాం అనేది వచ్చేస్తది. ఎగ్జిక్యూషన్ టైమ్ వచ్చేస్తది. ట్రాన్సాక్షన్ ఐడీ గూడా ఉంటది. మీకిక్కడ కాపీ చేసుకొని గూడా మీరు చూసుకోవచ్చు. యూపేడ్ ఎంత పే చేసినాం గూడా వచ్చేస్తదన్నట్టు. సో, ఈ విధంగా మనము సింపుల్‌గా బై అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా ఇన్వెస్ట్‌మెంట్ అనేది చేయొచ్చు. ఇప్పుడు మనకు మార్కెట్‌లో ప్రైస్ పెరిగే కొద్దీ ఇగో ఇక్కడ రూ. 2 పెరిగింది చూడండి ఇప్పటిలోనే. ఈ విధంగా మనకు పెరుగుతూ, తగ్గుతూ ఉంటదన్నట్టు. సో, ఇక్కడ చూసుకోవచ్చు మన క్వాంటిటీ గూడా ఇక్కడ కనిపిస్తది. 0.0001 ఇంత క్వాంటిటీ మనం పర్చేజ్ చేసినాం. ఓకే. సో, ఇక్కడ మనకు ఎంత పెరిగే కొద్దీ మనకు మన ప్రాఫిట్ గాని అట్లా కనిపిస్తూ ఉంటదన్నట్టు గైస్. ఓకే. సో, ఈ విధంగా అయితే మనం బయింగ్ ప్రాసెస్ అనేది ఉంటది. కంటిన్యూ పైన క్లిక్ చేస్తాను నేను. సో, ఈ విధంగా మనకు బయింగ్ ప్రాసెస్ అనేది ఉంటది. సో, ఇప్పుడు మీరు తర్వాత ఒక 1 ఇయర్ తర్వాత గాని కొంచెం మీకు చిన్నగా ప్రాఫిట్స్ కనిపిస్తున్నాయి. మీరు సేల్ చేసేయాలి. లేదంటే లాస్ కనిపిస్తుంది. మీరు ఎగ్జిట్ అయిపోవాలి. సేల్ చేసేయాలనుకుంటే ఎట్లా సేల్ చేయాలి? అది కూడా చూపిస్తా. సింపుల్ ఉంటది. మళ్ళీ ఇక్కడ స్పాట్ పైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మన దగ్గర ఎంతుంది క్వాంటిటీ 0.001 క్వాంటిటీ ఉంది. ఇప్పుడు నేను ఈ క్వాంటిటీ సేల్ చేద్దాం అని అనుకుంటున్నా. సింపుల్‌గా నేను బిట్‌కాయిన్ పైన మళ్ళీ క్లిక్ చేసుకుంటా. ఇక్కడ సేల్ పైన క్లిక్ చేసుకుంటా. దాని తర్వాత ఇక్కడ మీరు క్వాంటిటీ ఇచ్చేయొచ్చు. క్వాంటిటీ ఎంతుంది మన దగ్గర? ఇగో ఇక్కడ 0.001 క్వాంటిటీ. 0.0001 ఓకే. మన దగ్గర ఎంత క్వాంటిటీ ఉందో అంతే సేల్ చేయొచ్చు మనము. ఒకవేళ మీరు 2 చేసినారనుకోండి, ఇగో ఇన్‌సఫిషియంట్ క్వాంటిటీ అనేది వచ్చేస్తది. ఎందుకంటే ఇప్పుడు మీరు బంగారం ఒక 1 తులం మీరు ఒక తులం బంగారం కొన్నారనుకోండి, 1 ఇయర్ తర్వాత కూడా మీరు మీ దగ్గర ఎంత బంగారం ఉంటదో అంతే సేల్ చేయొచ్చు. మీరు తులం కొంటే తులమే సేల్ చేసుకోవచ్చు. మీరు తులం కొని 2 తులాలైతే సేల్ చేయలేరు గదా! అట్లా. ఈ విధంగా ఉంటదన్నట్టు. అర్థమవుతుంది గదా! సో, చూసుకోవచ్చు. మనం ఎంత క్వాంటిటీ తీసుకున్నామో అంత ఇచ్చేసినా, దాని తర్వాత ఇక్కడ మనకు అవైలబుల్ క్వాంటిటీ వచ్చేస్తది. మాక్స్ సేల్ ప్రైస్. మనం సేల్ చేస్తే మనకి ఎంతొస్తది. ఇగో మనము 619 ఏమో ఇన్వెస్ట్ చేసినాం. మనకిప్పుడు సేల్ చేస్తే రూ. 612 అనేది వస్తుంది. ఎందుకు తక్కువొస్తుంది బ్రో అంటే, ఇక్కడ మనకేందంటే మీకు కొంచెము టాక్స్ పడతది అండ్ టీడీఎస్ అనేది పడతది. మనకు స్పాట్ ట్రేడింగ్ కోసం. ఎందుకంటే ఇది యాసెట్ గాబట్టి. అర్థమైతుంది గదా! ఇది యాసెట్ గాబట్టి మనకిక్కడ ఈ విధంగా జీఎస్టీ అండ్ టీడీఎస్ అనేది పడతది. మీకు చూపిస్తా. ఇక్కడ క్లిక్ జేసుకొని చూసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు. ఎస్టిమేటెడ్ ఆర్డర్ వాల్యూ ఇగో ఇంతుంది. ఫీ ఎంత తగులుతుంది? 0.1% ఫీ తగులుతుంది. జీఎస్టీ ఆన్ ఫీస్ 18% మనకు జీఎస్టీ అనేది తగులుతుంది. అంటే 0.11 అండ్ ఇక్కడ టీడీఎస్ చూసుకోవచ్చు. టీడీఎస్ మనకు 1% అంటే ఎంత గైస్? ఇక్కడ రూ. 6.19 ఇక్కడ మనకు టీడీఎస్ అనేది పడుతుంది. అంటే ఇక్కడ మీరు వరీ అవ్వకండి. టీడీఎస్ మీరు మళ్ళీ రికవర్ చేసుకోవచ్చు. మీరు ఇన్‌కమ్ టాక్స్ ఫైల్ చేస్తారు గదా! ఇగో చూసుకోవచ్చు. స్టాండర్డ్ 1% టీడీఎస్ ఈస్ డిడక్టెడ్ ఆన్ ఆల్ సెట్ ట్రాన్సాక్షన్స్ యాస్ పర్ గవర్నమెంట్ మ్యాండేట్. ఎఫెక్టివ్ July 1, 2022. This is not an extra charges and can be claimed while ఫిల్లింగ్ ఇన్‌కమ్ టాక్స్. మీరు ఇన్‌కమ్ టాక్స్ ఫిల్లింగ్ చేస్తారు గదా! అప్పుడు మీరు దీన్ని మీకొచ్చేస్తాయన్నట్టు. మీ టీడీఎస్ మీకు రిటర్న్ అనేది వచ్చేస్తది. అందుకోసం ప్రతి ఇయర్ మీరు ఇన్‌కమ్ టాక్స్ ఫైల్ చేయండి డెఫినైట్‌లీగా.
మీరు తక్కువ సంపాదించినా సరే మీరు ఇయర్‌లీ మీరు 1,50,000 సంపాదించినా సరే ఇన్‌కమ్ టాక్స్ ఫైల్ చేయండి గైస్. మీకు చాలా యూజ్ ఉంటది దాంతోని. సరేనా? మీకు ఇంకా ఏమైనా టీడీఎస్ అవి కట్ అయినా సరే మీకు రిటర్న్ అనేది వచ్చేస్తది. సరేనా? ఈ విధంగా అయితే ఉంటదన్నట్టు. సింపుల్‌గా డన్ పైన క్లిక్ చేసుకున్నా. సో, ఇక మనము సేల్ చేద్దాం అనుకుంటే సింపుల్‌గా సేల్ బీటీసీ పైన క్లిక్ చేసేయాలి. క్లిక్ చేసుకుంటే చూసుకోవచ్చు ఇక్కడైతే మన సేల్ ఆర్డర్ ప్లేస్ అనేది అయిపోయింది బ్రో. ఓకేనా? సేల్ ఆర్డర్ అనేది ప్లేస్ అయిపోయింది. సో, చూసుకోవచ్చు ఇక బిట్‌కాయిన్‌లో మనకి ఎలాంటి క్వాంటిటీ అనేది లేదు. సో, ఇక్కడ మనం 1000 యాడ్ చేసుకుంటే బట్ ఇక్కడ ₹7 మనకు కట్ అయినాయి. ఎందుకు? దాంట్లో టాక్స్, టీడీఎస్ అవి కట్ అయితాయన్నట్టు. అర్థమైతుంది గదా! సో, ఈ విధంగా మనకు స్పాట్ ట్రేడింగ్ అనేది చేయొచ్చు. ఈ విధంగా మనము సేల్ అనేది చేయొచ్చు. ఈ విధంగా బై అనేది చేయొచ్చు. అర్థమైతుంది గదా! సో, చాలామంది నాకు అడిగినుండే ఎట్లా బ్రో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి? ఎట్లా బ్రో అని ఈ విధంగా అయితే మీరు ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు లాంగ్ టైమ్ కోసం. బట్ ఏందంటే మనకు స్పాట్‌లో మీకు టీడీఎస్ అండ్ జీఎస్టీ అవి కొంచెం ఎక్కువ కట్ అయితాయి బ్రో. సరేనా? ఎందుకంటే ఇది ఒక యాసెట్ గాబట్టి. అండ్ మీరు ఇంకోటి చెప్తా మీ దగ్గర మినిమమ్ ఒక 1,00,000 గాని కొంచెం హెవీ అమౌంట్‌తోని ఇన్వెస్ట్‌మెంట్ చేద్దామంటేనే చేయండి. లేదంటే వేస్ట్ ఆఫ్ టైమ్ అన్నట్టు చిన్న అమౌంట్‌తోని చేస్తే. ఎందుకంటే మనకు బిట్‌కాయిన్ గాని, ఇథీరియం ప్రైజెస్ మీరు చూడొచ్చు. ఎంత హైగా ఉంటాయో. బిట్‌కాయిన్ అయితే చూసుకోవచ్చు. 64,000 డాలర్ అనేది నడుస్తుంది బ్రో ఇక్కడ. అర్థమైతుంది కదా! అందుకోసం చెప్తున్నా. సో, మీ దగ్గర ఒకవేళ తక్కువున్న అమౌంట్ అనుకుంటే మీరు ఫ్యూచర్ ట్రేడింగ్ చేసుకోండి. బెస్ట్ గైస్ ఇది. ఫ్యూచర్ ట్రేడింగ్ చేసుకోండి. బెస్ట్. ఓకేనా? సో, ఐ హోప్ గైస్ మీకు చాలా క్లారిటీగా అర్థమైంది అని ఆశిస్తున్నా బ్రో. సో, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ డెల్టా ఎక్స్‌చేంజ్ ఇండియన్ ప్లాట్‌ఫార్మ్ మన పర్టిక్యులర్‌లీ మన ఇండియన్స్ కోసం డెవలప్ చేసినారు ఇక్కడ. క్రిప్టో ట్రేడింగ్ చేయడం కోసం. సో, మనకి ఎలాంటి ఇక్కడ ఇల్లీగల్ ఇష్యూస్ అనేవి రావు. లీగల్ ఇష్యూస్ అనేవి రావు. ఎందుకంటే ఇది మనకు ఎఫ్ఐయు రిజిస్టర్డ్ ప్లాట్‌ఫార్మ్. చాలా సేఫెస్ట్ ప్లాట్‌ఫార్మ్. సో, డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తా. మీరు నా లింక్‌తోని చేసుకుంటే మీకు ఏందంటే ప్రతిసారి మీకు బ్రోకరేజ్‌లో 10% డిస్కౌంట్ అనేది దొరుకుతది. నా లింక్‌తోని చేసుకుంటే. అండ్ నాకు గూడా మీరు ఒక చిన్న హెల్ప్ చేసినట్టు గూడా ఉంటదన్నట్టు. ఓకే. డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటది. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి బ్రో. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఒక కామెంట్ చేయండి బ్యూటిఫుల్‌గా థాంక్స్ బ్రో అని. సో, థాంక్ యూ గైస్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.